ఆముదాల వలసలో ఆయన ఆందోళన. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం నైటౌట్లు చేస్తున్నారట. అదేంటి, ఆయనేమన్నా ఈ వయసులో చదువుతున్నారా అని అనుకోవద్దు. కారణాలు అనేక ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఆయనకు ఎన్నికల ఫలితాలపై దిగులు పట్టుకుందని తెలుస్తుంది. ఈ విషయం ఏదో పార్టీలో వైరల్గా మారితే అనుకోవచ్చు, కానీ సొంత పార్టీ వైసీపీలోనూ సొంత నేతల్లోనూ కూడా ఇదే చర్చగా సాగుతుంది. ఇలా సీతారాంకు నిద్ర పట్టకపోవడానికి 2 నుంచి 3 కారణాలున్నాయని గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. ఒకటి, ఎన్నికల ముందుకొచ్చిన ప్రతి సర్వేలోనూ ఉత్తరాంధ్రలో వైసీపీ ఓడిపోయే తొలి సీటు ఆముదాల వలసేదని తేలింది. ఆ సర్వే ఈ సర్వే అని కాకుండా అన్ని సర్వేలోనూ అదే ఫలితం రావడంతో తమ్మినేనికి ఎన్నికల ముందే తీవ్రస్థాయిలో చలిజ్వరం పట్టుకుందని పార్టీలో నేతలు గుసగుసలాడుతున్నారు. ఇక రెండో కారణం, అధికారులు సహకరించకపోవడం. ఆయన స్పీకర్గా ఉన్న నేపథ్యంలో అధికారులు పలుమార్లు బెదిరించిన వార్తలు పత్రికల్లో మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. స్పాట్లో కొడతా, నేనింటికి పంపేస్తా అంటూ అధికారులపై తమ్మినేని చిందులు తొక్కారు. దీంతో అధికారులు ఉద్యోగులు కూడా తమ్మినేనికి వ్యతిరేకంగా ఓటేశారనే చర్చ సాగుతుంది. ఇది కూడా తమ్మినేనికి సెగపెడుతుంది. ఇక మూడో కారణం సెంటిమెంట్. రాష్ట్రంలో ఇప్పటివరకు స్పీకర్గా పోటీ చేసిన వారు తర్వాత కాలంలో గెలిచిన దాఖలాలు లేవు. యనమల రామకృష్ణ నుంచి కోడెల శివప్రసాద్ వరకు ఎవరూ గెలవలేదు. ఇలాగే తనను కూడా ఈ సెంటిమెంట్ అంటుకుంటుందా అనే దిగులుతో తమ్మినేనికి కంటిపై కునుకు కరవైందని అంటున్నారు పరిశీలకులు. ఇక ఎన్నికల పోలింగ్లో 79.62% ఓట్లు పోలాయి. ఇది కూడా స్పీకర్కు ఇబ్బందిగా మారింది. ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇదంతా కూడా తనకు వ్యతిరేకంగా జరిగి ఉంటుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పరిణామంతోనే స్పీకర్ తమ్మినేనికి కంటిపై కునుకు కరవై నైటౌట్లు చేస్తున్నారని తెలుస్తోంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.